క్రైస్తవులకు అహంకారం పెరిగిపోయింది, క్రైస్తవులకు పొగరు పెరిగిపోయింది, క్రైస్తవులకు ఇగో పెరిగిపోయింది, క్రైస్తవులకు గర్వం పెరిగిపోయింది. ఈరోజు అహంకారం, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు వినాలి, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు వెళ్ళాలి అనే పరిస్థితిలోనే ఉన్నారు. నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే గొప్ప, నేను చెప్పిందే వాస్తవం, నేను చెప్పిందే సత్యం అనే పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎంత ఘోరమైన జీవితాలంటే దేవుడు చెప్పిన మాటను కూడా లెక్క చేయనటువంటి గొప్ప ఈగోయిస్టులుగా, గొప్ప అహంకారులుగా, పొగరుబోతులుగా బతుకుతూ ఉన్నారు. తన్ను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు, పరలోకంలో గొప్పవాడని దేవుడు చెప్పిన మాటను ఈరోజు తగ్గించుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఈ భూమి మీద గొప్పవాడిగా చలామణి అవ్వాలి. ఇక్కడ నేను గొప్ప ఆయన కంటే నేను బెటర్, ఆయన చెప్పేది తప్పు, నేను మాత్రమే రైట్ చెప్తున్నాను. అవతలి వ్యక్తి మన మీద నిర్నిమిత్తముగా దోషారోపణ చేసినప్పుడు మనం మౌనంగా ఉండి ఆయనను క్షమించకపోతే, ఆయన మీద మనం కనికరించకపోతే, మనం ఇక ఎందుకు క్రైస్తవ్యంలో ఉండాలి? పోయి మరి చక్కగా అన్యులలో తగ్గించుకునే పరిస్థితి ఇసుమంతా కూడా లేకపోతే క్రైస్తవ్యంలో మీరు ఉండకండి. క్రైస్తవ్యంలో మీరు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు తగ్గించుకునే పరిస్థితి ఉంటే మాత్రమే క్రైస్తవ్యంలో ఉండండి. ఎందుకంటే కేవలం దేనికోసం క్రైస్తవ్యంలో ఉన్నారు? దేవుని మాటల ప్రకారం చేయకుండా ప్రభు ప్రభు అని పిలిచేవాడు ఎందుకు? వేస్ట్ కదా. దేవునికి అవసరం లేదు అలాంటి వాళ్ళు. ఎంతసేపు మీ కోరికలు, మీ ఆశలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరకు ఉండి, దేవుని వాక్యంలో ఉన్న ఒక్క వాక్యాన్ని కూడా మీరు నెరవేర్చకపోతే ఇంకా మీరు క్రైస్తవ్యంలో ఉండడం ఎందుకు? మీరు వదిలేయండి క్రైస్తవ్యాన్ని. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎన్ని గొడవలున్నా మనం ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో చాలా అల్లకల్లోలం చూస్తున్నాం, గలిబిలి చూస్తున్నాం, గజిబిజి చూస్తున్నాం. ఇది ఎందువల్ల వస్తుంది? నేనెందుకు తగ్గాలి, నేనెందుకు వినాలి అనే పరిస్థితి ఉండటం బట్టే. ఆయన మన మీద ఏదో తప్పు ఆరోపణ చేస్తున్నాడు, ఇక మనం కూడా ఏదో ఒక ఆరోపణ చేసేయాలి అంతే. అంటే ఇక్కడేంటి? నేను రైట్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అవతలి వ్యక్తి అలా చెప్పటం ద్వారా, మళ్ళీ మనం దాన్ని తిరిగి చెప్పటం ద్వారా జరుగుతున్న నష్టాలు, జరుగుతున్న పరిస్థితులను ఒకసారి మీరు గమనించండి దయచేసి అని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే, తగ్గించుకునే మనస్తత్వం తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ చిన్నవాడైనా కూడా మన మీద దోష ఆరోపణ చేసినట్లయితే మౌనంగా ఉంటే చాలు. కాబట్టి దేవుని బిడలారా, పరలోకంలో గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా? ఈ భూమి మీద గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ భూమి మీద నేను గొప్పవాడిగా ఉండాలనుకుంటే మీరు గొడవలు పడ్డమే తప్ప అంతకుమించి ఏ ప్రయోజనం లేదు. ఇంకొక వేరే ఆప్షన్ లేదు. గొడవలు పడి గెలిచి గొప్పవాడిగా చలామణి అవ్వాలి తప్ప మరొకటేమీ లేదు. కాబట్టి మీరు గొడవపడి భూమి మీద గొప్పవాళ్ళగా ఉంటారా, లేకుంటే మౌనంగా ఉండి తగ్గించుకొని పరలోకంలో గొప్పవాళ్ళగా ఉంటారా అన్నది ఈరోజు మీరు నిర్ణయించుకుంటారని తెలియజేస్తే